రండి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అయ్యయ్యో 2 రోజులకే ఇలా చిక్కిపోయారేంటండి? హోటల్ ఫుడ్ పట్టలేదే. ఒరే ఇది పట్టుకొని చెప్తాను. ఎక్కుతామే సన్నాసి. వైజాగ్ లో వరకు పెండింగ్ ఉండిపోయింది. రాత్రి పగలు ఒకటే పని. బావా ట్రైన్ లో వచ్చావా? గోదావరిలో బెత్త దొరకు నిలబడి వచ్చాను రా. గోదావరి పట్టాలు తప్పి 6 గంటలు లేట్ గా వస్తుందని టీవీలో చెప్పారు. వెరీ గుడ్. చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఒరే ట్రైన్ పట్టాలు తప్పగానే నాకు పట్టుదల ఎక్కువ కదా. నాకు తెలుసు కదా కదా, అందుకని పట్టాలు పట్టుకుని వచ్చాను రా. అయ్యి బాబు ఇది ఏం బావా పడిపోయిందా? కాదురా సెల్ ఫోన్. అయ్యయ్యో పోయిందా? ట్రైన్ లో ఎవరో కొట్టేసుంటారు. వద్దంటున్నా వినకుండా 5,000 పోసి. పోతే పోయింది లేవే, మళ్ళీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆఫీసులో దొరుకుద్ది. బావా పోయిన ట్రైన్ లో కదా ఆఫీస్ లో దొరుకుతుంది. ఐడియా సెల్ ఫోన్ నంబర్ నాకు తెలుసు కదా. ఈయన ఫోన్ ఇక్కడ మర్చిపోయి క్యాంప్ వెళ్ళిపోయారే. హలో మీరు లేడీసా? అవునబ్బాయి నువ్వెవరు? నా పేరు తమ్ముడు ఏంట్రా ఫోన్ కొట్టేసిన అర్థంగా లైన్ లో ఉంది. ఫోన్ పెట్టారా? అంత కంగారు దేనికండి? ఎందుకలా ఇదైపోతున్నారు మీరు? మిమ్మల్నే ఇప్పుడు లీలగా గుర్తుకొస్తుంది. ట్రైన్ బాగా రష్ గా ఉందోలే, నా పక్కన లేడీ నిలబడి జబ్బగిలి జేబులో చేయబెట్టి. చిచి, ఆడ మనిషి జేబులో చేయి పెడితే మీకు తెలియలేదా? నేను ఫోన్ కోసం అనుకోలేదు. మరి హలో ఆ ఫోన్ మా బావగారిది కాదు మా వారిది. ఫోన్ పెట్టరా. అంత కోపం దేనికండి? రే సోంబాబు ఏమంటుందిరా? ఫోన్ అలా ఆయన అంటున్నే. పేరు కనుక్కో. హలో మీ ఆయన పేరేంటి? పిల్లాడు నీకెందుకురా? నేను మాట్లాడతాను ఉండండి. హలో 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 ఎవరు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడా వెళ్ళలేదు, ఫోన్ పెట్టాయి. ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాను, దేనికండి అంత కంగారు? మిమ్మల్ని ఎందుకంటే కంగారు మొన్న. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? బాదాపూర్ లో మీ వాళ్ళు ఈ రోజు మన పెళ్లి రోజు. పెళ్లి రోజా? కూర్చో కూర్చో కూర్చో. ఇలాగే గ్లామర్ మెయింటైన్ చేస్తూ అడిగినప్పుడల్లా మొగుడికి హెల్ప్ చేస్తూ ఉత్తమ గృహిణిగా పేరు తెచ్చుకోవే. ఏంటో పిచ్చోన్నట్టు మాట్లాడతా గానీ నువ్వు ఏ డ్రెస్ లో ఉన్నా గానీ పిచ్చ గ్లామర్ గా ఉంటావు అనుకో. అన్నట్టు మర్చిపోయా, ఈ ముచ్చట్లో పడి చెప్పనేమో. సాయంకాలం కృష్ణా గెస్ట్ హౌస్ కి వెళ్ళాలి. ఏంటి అడ చూస్తావు? 50 కోట్ల బిజినెస్ డీలు అన్నట్టు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వచ్చేవాడికి పెళ్లి కాలేదంట. నువ్వే కాదు జాగ్రత్త మేనేజ్ చేసుకోవాలి. క్షమించండి, నన్ను ఈ ఒక్క రాత్రైనా మీ భార్యగా బతకనివ్వండి, పవిత్రంగా ఉండనివ్వండి. ఇదిగో అటు పిచ్చి మాటలు మాట్లాడబోక. ఒక్క రాత్రి ఏం కర్మ, జీవితాంతం నా పెళ్ళంగానే బతుకు. కాకపోతే నేను అడిగినప్పుడల్లా ఉంపుడు గట్టిగా నటించు. ఇదిగో ఇప్పుడే కదా చెప్పావు మన పెళ్లి రోజని. మొత్తగా మొగుడు అడిగితే బహుమానం ఇవ్వా? నా శవాన్ని కూడా వదలవా? శవమైనా పర్లేదు అనుకునే రసికలు ఉంటే ఏం చేస్తాం? రెడీ అయిపో. నేను వెళ్ళను. వెళ్ళి తీరాలి. తాళి కట్టింది తార్చడానికి కాదు, తార్చడానికే నేను తాళి కట్టింది. తెగించినోడికి తెడ్డేనిచ్చనా, పైకి రావాలనుకున్నోడికి పైసాయే పరమాత్మ. పిచ్చివాగుడు మాని వెళ్ళా. సారీ సారీ చంపేస్తా. వెళ్ళా. చిచి. ఆటోలో వెళ్తున్న మనిషి గిరిజలా ఉందే. గిరిజా గిరిజా. ఎవరో పిలుస్తున్నారు, వెనక్కి తిప్పు. ఆపు. ఎవరండి మీరు? నన్ను పిలుస్తున్నారు? గిరి నువ్వు నువ్వు అనంత గిరిజా. ఎన్నేళ్ళైందే మనం కలుసుకుని? చాలా ఏళ్ళైంది. ఇదే మా ఇల్లు. పద పద. ఆగండి, ఆంటీ భలేగుంది. మీ ఫ్రెండా? వీడెవడే? మా తమ్ముడు. మా వారిది క్యాంపులకెళ్లే ఉద్యోగం. తోడుగా ఉంటాడు కదా అని వీడిని తెచ్చి పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ రా. గిరిజా గిరిజా అని నీకు సుత్తి కొడుతూ ఉంటానే, ఆ గిరిజా ఈవిడే. ఓహో సుత్తి గిరిజా. ఇల్లు చాలా బాగుంది అనంత. మీ సొంతమా? ఆహా లేదే, అద్దిల్లే. మా వారికి ఇల్లు కొందామన్న ధ్యాస లేదు. మా వారు అంతేనే, ఎప్పుడు టూర్లో ఆఫీస్ పనిని. మీ వారిది టూర్లు ఉద్యోగమేనా? అది ఇద్దరికి ఒకే రకమైన భర్తలు దొరికారన్నమాట. మరది కాఫీ తీసుకొస్తానుండవే. ఓకే. అంకుల్ మందు కొడతారని మా బావ అయితే తగ్గొట్టేస్తాడు. మా వారు రోజుకి 2 పెగ్గలు తీసుకుంటారు. మా బావ అయితే ఎన్ని పెగ్గలు తాగుతాడో లెక్కే లేదు. ఏంట్రా ఆంటీని విసిగిస్తున్నావా? కాఫీ తీసుకోవే. అవునే
ఇంతకీ మీ వారిది ఏం ఉద్యోగం? బావగారు ఉద్యోగమే అక్క. ఆ? ఆ, ఆ. నేను ఒకటి కనిపెట్టానక్క. ఏంట్రా? బావగారు క్యాంప్కి వెళ్తారు, అంకులు క్యాంప్కి వెళ్తారు. ఆ. బావ మందు కొడతారు, అంకులు మందు కొడతారు. కాబట్టి అంకులు బావ ఒక్కరే. రేయ్, సరేలే, మా ఆయన కర్నూలు క్యాంపుకి వెళ్ళారు, 6ంటికి వస్తా అన్నారు. టైం అయిందే. ఇన్నేళ్లుగా ఒకే ఊళ్ళో ఉంటూ కూడా తెలుసుకోలేకపోయాం. ఫోన్ చేస్తూ ఉండు, ఈసారి మీ వారితో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. మర్చిపోతే నా మీద ఒట్టే గిరిజా. అలాగేనే, బాయ్. నువ్వు పోనీ. నమస్కారం అండి సెంట్రల్ మినిస్టర్ గారు. నేను ఎమ్మెల్యే కత్తి సత్యని మాట్లాడుతున్నా. 30 కోట్లు అదే రైల్వే కాంట్రాక్ట్ది ఢిల్లీ పంపిస్తాను, రిసీవ్ చేసుకోండి. రామ్, నేను దమయంతిని. రైల్వే కాంట్రాక్ట్ కోసం 30 కోట్లు ఢిల్లీ పంపిస్తున్నారు. రైల్వే ట్రాక్ పక్కనున్న బుర్రా కేవ్స్ నుంచి. ఎన్నాళ్ళు నా విషయాలు బయటికట్ట లీక్ అవుతున్నాయి అని తలకాయ పగల కొట్టుకుని చచ్చిపోతున్నా. అది తాళి కట్టిన పెళ్ళామే నా మీద తడిగొట్ట కప్పేస్తున్నా మాట. రేయ్ చెత్త నా కొడక, నువ్వసలు మగాడివేనా? పవిత్రమైన తాళి కట్టి ప్రతి రాత్రి తాకట్టు పెట్టే నీలాంటి వెధవకి ఏ పెళ్ళమైనా విలువిస్తుందారా? చరిత్రలో నీతి కోసం, మాట కోసం పెళ్ళాన్ని తాకట్టు పెట్టారు కానీ నీలా డబ్బు కోసం పెళ్ళాన్ని దాచేవాణ్ణి కొచ్చ అంటారా? కొచ్చ అంటారు. ఎంత తెగించిన తర్వాత నీ తల తెగ్గొట్టకుండా వదిలిపెట్టకూడదే. రే, ఇప్పుడు నువ్వు నన్ను కొత్తగా చంపేదేంట్రా? ఏ రోజైతే పరాయి వాడి పక్కలో నన్ను పడుకోమన్నావో అప్పుడే మానసికంగా, శారీరకంగా చచ్చిపోయాను. కానీ పోయే ముందు మంచి ఆశయానికి సాయం చేశానన్న తృప్తి, నా పాపాన్ని కడిగేసుకుంటున్నానన్న ఆనందం చాలురా నాకు, చాలు. ఒరే, ఆడదాని శాపం ఖచ్చితంగా తగులుతుందిరా. నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. ఇప్పుడే ధైర్యంగా ఉండాలి. అయినా మీ వారికి అదేం రోగం? నేను ఉన్నానుగా, మీ బావగారితో మాట్లాడదాం. వెంటనే బయలుదేరొచ్చాయి. ఏంటే మ్యాటర్? ఎవరిని రమ్మంటున్నావు? ఏమండి, ఇవాళ మీరు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాలి ప్లీజ్, నా కోసం. నీ కోసం కాకపోతే పక్కింటి ఆవిడ కోసం ఉంటానా? మరి ఎదనేం చేద్దాం? ఎరా నో ప్రాబ్లం, నేను మంచిగా అడ్జస్ట్ అయిపోతా. రేయ్, నిన్ను. ఛీ, నోర్మి. ఎలా? అది కాదండి, ఏది కాదు? గిరిజా అని మా ఫ్రెండ్ తెలుసుగా, వాళ్ళ ఆయనకి సెకండ్ ఫ్యామిలీ ఉందేమోనని అనుమానంగా ఉంది. మీతో ఆ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడికి రమ్మని చెప్పానండి. బాబోయ్. ఆ దొంగ రెస్టారెంట్ బావా బట్టలిప్పి కొట్టాలి. బావా, ఆ గిరిజ భర్తకి మీరే బుద్ధి చెప్పాలండి. ఇదిగో, ఆ, మీ ఫ్రెండ్ నిజంగా బయలుదేరిపోయిందా? ఈ పాటికి సగం దూరం వచ్చేసి ఉంటుంది. ఆ? అయ్యో బాయ్, ఒక్క గుడ్డ ముక్క కూడా లేదటి. నా బట్టలు ఏమైపోయినాయి? ఏంటండి ఆ కంగారు? నా బట్టలు ఎక్కడే? మీరు ఇవాళ ఆఫీస్ కి వెళ్లరు కదా అని ఉతకడం కోసం మీ బట్టలన్నీ నీళ్లలో నానబెట్టేశాను. ఏంటి బావా టెన్షన్ లో ఉన్నావు? క్లైమాక్స్ లో విలన్ లాగా. ఇందాక తనే నీ కరెక్ట్ ప్లేస్ లో తగలలేదా? ఉండు, ఫోన్ వచ్చింది. అలాగా, వెరీ హ్యాపీ. అక్క, ఏంటా? నిజాన్ని పంచాకుటే దాచేసింది. ఇదేదో కుట్రలో భాగంలా ఉంది. అది వచ్చేస్తుంది. ఇక్కడ బట్టలు లేవు. హే భగవాన్, బట్టల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ బతికే నాశనం అయిపోయేలా ఉంది. ఆగను ఆగను ఆగనంటే ఆగ. యాండి, ఆ. ఒకసారి కిందకి దిగండి. ఎందుకు? దిగండి చెప్తాను. ఎంతవాటో కుదుపుకి నడుము పట్టేసింది. నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో, వెళ్ళు. ఆటో పంపించేసేవట్టే? సువర్ణసేన్ గారిని పరిచయం చేయడానికి. ఆవిడ్ని పరిచయం చేయడానికి ఆటో పంపించాడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆవిడకి మీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మా ఆయన నిప్పులాంటి మనిషి, పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడడం చెప్తే. ఆఫీసులో నాకు అర్జెంట్ పని ఉంది. అజయ్ ఘోష్ గారు నా గురించి ఎదురు చూస్తుంటారు. మీ ఆడవాళ్ళు సొంతంతా అయిపోయిందని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. డబ్బులు ఏమైనా కావాలా? కావాలి. బావా, ఇక్కడున్నారండి. ఆ, 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 ఆ,
ఇంటి ఇక్కడ ఉన్నావు. ఏంటండి క్యాంప్కి వెళ్ళలేదా? ఏయ్, నీ తమ్ముళ్ళగా నీకు మతిపోయిందా? మా ఆయన పట్టుకుని క్యాంప్కి వెళ్ళలేదా అంటావేంటి? మీ వారా? నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీ మొగుడిని నా మొగుడని చెప్పుకునే కర్మ నాకేంటే? అంటే ఆ కర్మ నాకు పట్టిందనా? చెప్పండి 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 మాట్లాడండి. గిరిజ నా భార్య. మీరెవరో ఈ బొండంగాడెవడో నాకు తెలీదు. ఎంత మాట అన్నారండి? మీరు నా భర్త కాదా? మన కన్న బిడ్డలాంటి సోంబాబు మీద ఒట్టేసి చెప్పండి. ఏంటండి జనం ఊపిరనుకున్నా తప్పకడే. అంకుల్ ఈ చెత్త ఫేస్ మా బావ దగ్గర. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, చెప్పు ఈయన మావారు కదా? బయటికి వచ్చావు కదరా, చెప్పు. ఈ మావనే కదా? చెప్పు 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 ఆయన చెప్పు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. థ్యాంక్స్ రా. నో మెన్షన్. శనివారం ఉదయం సరిగ్గా 9 గంటలకి ఎవండి అనంతలక్ష్మి గారు మీ భర్తతో మీరు, ఎవండి గిరిజ గారు మీ భర్తతో మీరు బిర్లా మందిరికి రండి, అనుమానాలన్నీ తీరిపోతాయి. అక్క ఏంట్రా? నాకు ఇప్పుడు ఎన్నేళ్ళు? రేపు నవంబర్ 20 వస్తే 14 దాటుతాయి. ఎందుకురా? ఏజ్ పెరిగిపోతుందని నాకు చాలా వరీగా ఉందక్క. దానికి వరి అవడం ఎందుకురా? చక్కగా చదువుకున్నాక ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకుని నీకే బానే చెప్తావు. చక్కగా చిన్నపిల్లలా ఉంటే ఆంటీలు అందరూ ముద్దెట్టుకుంటారు. అదే పెద్దోనైతే ఎవరు ముద్దెట్టుకుంటారు చెప్పు? నాకెంతో లాసు. పాపం ఊళ్ళో ఆంటీలు అందరూ ఏమైపోతారు? ఆహాహా, ఏం బ్రదర్ అండి అనంతలక్ష్మి గారు. వీడిదే ఉందిలే కాళిదాసు. కాలేజీ రోజుల్లో నాకు ఫ్రెండ్ ఉండేది, పేరు గిరిజ. దాని బ్రదర్ వీడికంటే చాలా చిన్నోడు. నోరు తెరిస్తే బండబూతులు అనుకో. అలాగా, ఇప్పుడు ఎక్కడున్నారా వారు? బుద్ధిలో పెద్దరా? మీ క్లాస్మేట్ గిరిజ గారు. ఎక్కడుందోనయ్యా, 15 ఏళ్లయింది కలుసుకుని. కలిసి తిరిగేవాళ్ళం ఆ రోజుల్లో. ఫ్లాష్ బ్యాక్ అక్క. అవును. అవునే, నీకు పెళ్లి చూపులని చెప్పావు కదా, అబ్బాయి స్మార్ట్ గానే ఉన్నాడా? అబ్బాయి బాగానే ఉన్నాడే గిరిజ, చాలా బుద్ధిమంతుడు కూడా. కానీ అంటే ఆస్తి లేదా? ఆస్తి కూడా బాగానే ఉందే. కాకపోతే వాళ్ళ నాన్నకి 2 పెళ్ళాలంట. అందుకని కాదని చెప్పేశావా? నువ్వు వట్టి ఫూల్వే. ఆ అడ్రస్ ఏదో నాకి, నేను చూసుకుంటా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు డబ్బే ముఖ్యమా? రేపు వాడు కూడా వాడి తండ్రిలా తయారైతే? ఓసి పిచ్చి మొహమా, డబ్బుంటే చాలే. ఆ మనిషి ఎలా పోతే ఎవరికి కావాలి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. డబ్బు కోసం మనసు లేకుండా కాపురం చేయడమా? దెబ్బతింటావు, జాగ్రత్త. ఆ మాటే నేను చెప్తున్నాను. మనసు ప్రేమ అని పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకుండా డబ్బు నాని చేసుకోవే, లేకపోతే నీ కర్మ. నేనొక మంచివాడినే చేసుకుంటాను. ఫ్యామిలీ లైఫ్ లో ఎంత ఆనందం ఉంటుందో ప్రూవ్ చేస్తాను. నేనైతే ఆస్తిపరుణ్ణే పెళ్లి చేసుకుంటాను. డబ్బులోనే సుఖం ఆనందం ఉన్నాయని ప్రూవ్ చేస్తానే. టుడే ఈజ్ అవర్ లాస్ట్ వర్కింగ్ డే. మళ్ళీ మనం కలిసినప్పుడు ఎవరి నమ్మకం కరెక్టో, ఎవరెంత ఆనందంగా ఉన్నారో అప్పుడే మనం మాట్లాడుకుందాం. ఓకే? ఓకే డన్. మనం అప్పుడే కలుసుకుందాం. అలా ఆర్గ్యూ చేసేది. వాళ్ళ ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయ్యి ఒరిస్సా వెళ్లారు, అంతే. మళ్ళీ కలుసుకోలేదు. పెళ్ళయిందో లేదో, ఎవరిని చేసుకుందో, ఎక్కడుందో తెలీదు. నువ్వా? నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏ చెప్పాలా? ఎందుకు వచ్చావంటే చెప్పాలంటే లాంబడికి రేజ్ అవ్వకండి, చాలా విషయాలు తెలుసుకున్నాను. తెలుసుకున్న అన్ని కక్కేసాను అనుకోండి, మీ బతుకు. ఏమండి? ఆ. మా క్లాస్మేట్ వచ్చేళ్ళిందండి. ఓహో. ఈ ఊళ్ళోనే ఉంటుందంట. ఓహో. మీరు కాస్త ముందొచ్చుంటే. కొంప కొల్లేరా ఉండేది. ఆంటీ మొగుడు అచ్చినిలా ఏదో పనులు చేస్తాడట. అచ్చం నాలాగా ఎదవపల్లా. అదేనండి స్టోరీలో స్ట్రాంగ్ పాయింట్. రేయ్, నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు. పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంటి ఓనర్ గా కమాండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. అండి నేను అరవగలనండి, నాకు నోరుంది. ఏంట్రా? వద్దు, శాంతిని కోరుకునే 2 శత్రు దేశాల మధ్య సమస్యని అంతగా పెంచదలుచుకో. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఏ ఆగు, అసలు ఎవరయ్యా నువ్వు? చేతిలో ఈ సంచేంటి? ఏం జరిగింది? ఏం జరిగిందంటే చెప్పు. నన్ను లాగిపెట్టి గోప మీద గుయ్యమనేలా కొట్టారు. అయ్యయ్యో. ఎందుకు కొట్టారు, ఆ. ఎక్కడ కొట్టారు, ఎప్పుడు కొట్టారో చెప్పాలి. ఏంటండి ఈడు గోల? ఇవన్నీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారా? Correct. మనం అలా మేడ మీదకి ఓపెన్ గా మాడుకుందాం. ఓకే. పద. బావా నేను అమ్మా రేయ్ సోంబాబు, మేము ఈ పోర్ష్ లో దిగినప్పటి నుంచి కలుసుకుని మాట్లాడే అవకాశమే దొరకడం లేదు. ఏ రోజుకి ఆ రోజు అనుకోవడం, తీరిక దొరకపోవడం. నా పరిస్థితి అంతేనండి. ఆహా. తెల్లవారితే పనులు, మా తమ్ముడు సోంబాబు గారికి ట్యూషన్ చెప్పడం, వారికి ఆఫీస్ టైం కి వంట చేయడం. అయ్యయ్యో, వాడు బట్టలు ఇప్పేస్తున్నారేంటి? ఏమన్నా
అలా అక్క, వెతుక్కుంటున్నారేంటి? చూడకే, ఏదైనా పోయిందా? పోయిందని కాదమ్మా ఏమైనా దొరుకుతుందేమోనని ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఇదే వరుస. ఏమండి కొండలరావు గారి భార్య మీకు తెలుసుగా? బాగా తెలుసు, వీడు కూడా బాగా తెలుసు. వీడంతా వెతికాను, ఏం దొరకలేదు. లోపల రా, ఎందుకు రా లోపల. ఓకే నిప్పు లాంటి మనిషి ఎలా అయిపోయారో చూడు. మీ వారికి విశ్వాసం చాలా ఎక్కువంట మా వారు చెప్పారు. అవునమ్మా, కాకినాడ పక్కన యానంలో పెద్ద సన్మానం చేశారు. అందరూ ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఎంతో గర్వపడ్డాను. వచ్చే జన్మలో కూడా ఈయన్నే భర్తగా పొందాలని సౌభాగ్యవ్రతం చేసుకున్నాను. సౌభాగ్య వ్రతమా? నీకు తెలీదా? ఆడదానికి భర్తే కదా సౌభాగ్యం. అవును. ఈ జన్మలో మంచి మొగుడు వస్తే వచ్చే జన్మలో కూడా ఇదే భర్తను శాంక్షన్ చేయమని ఆ దేవుడికి మొరపెట్టుకోవడం అన్నమాట. దీనికి సౌభాగ్యవ్రతం అనే పుస్తకం కూడా ఉంది. తీసుకెళ్లి కష్టపడి చదువుకుని నిష్టగా చేసుకోవాలి. ఏమండి ఆ, ఆ టేబుల్ మీద పుస్తకం ఉంది, సౌభాగ్యవ్రతం పుస్తకం. ఇలా గిరాటండి, టేబుల్ ఎక్కడుంది? ఆ పుస్తకాల కింద ఉంది. వెళ్ళండి. సరే. ఆ, ఇదిగోనమ్మా. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. నా బట్టలన్నీ లాక్కొని ఈ టోపీ పంపించాడు వెదవా. నీ దగ్గర ఏమైనా లాక్కున్నాడు అక్క? నా దగ్గర లాక్కోవడం ఏంట్రా? అసలు నీకేమైనా బుద్ధుందా? పద దున్నపోతులాగా. తిరగమంటావా? ఎవరు ముద్దు? వెధవా చచ్చినా నువ్వు. నేను ఒప్పుకోను. ఎక్కడికి వెళ్ళావు? మీ ఆఫీసర్ గారి భార్య దూరంగా పిలుస్తారు. అవునండి. ఆయనేంటి సోఫాల కింద మంచాల కింద దూరి తెగ వెతుక్కుంటున్నారు? మెంట్లా? సెంటిమెంట్లు వెతుక్కుంటే బాగా వర్కౌట్ అవుతుందని ఇంట్లో కూడా మొదలెట్టుంటాడు. ఇదేంటిది? ఆ వసంత గారు ఇచ్చారండి. ఈ వ్రతం గాని చేసుకుంటే వచ్చే జన్మలో కూడా మీరే భర్తగా వస్తారట. ఆవిడక నాకు వచ్చే జన్మలో కూడా ఈ బావా చూసి చూసి నాకే బోర్ కొడుతుంది. నీకెందుకు కొట్టాలి? వద్దకి మార్చేయి బావా. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. అక్క నేను బావా కలిసి గిరిజాంటి ఇంటికి వెళ్ళి మీ మ్యాచ్ క్యాసెట్ ఇచ్చినావా? ఏమండి బావా ఆగు బావా. రే బండ్రామూర్తి, ఏయ్. మా బావ ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాడా? ఎక్కడ ఈడు? బావా మా అక్క రమ్మంటుంది. గట్టిగా అరిచావంటే మడత పెట్టి కిటికీలోంచి తీసిరేస్తాను. నోరు ముద్దు. తొడ క్లిప్పెడతాను ఏదవా. ఏంటే? మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఊరెళ్ళారట. ఎవరిని? బోరుగా ఉందంటే నేను మీరు వస్తామని ప్రామిస్ చేశాను. బాగుంటదా మీ ఫ్రెండ్? ఆ? పద. తోటేకు కాజానా మీ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ చెప్పు? మాదాపూర్. మాదాపూరా? మీ ఫ్రెండ్ మొగుడు ఏం చేస్తుంటాడు? నీలాగే చెత్త జాబు ఊర్లన్నీ తిరుగుతుంటాడు. ఆడికి వేరే సెటప్ ఉండి ఉంటుంది అక్కడ. మరి మీరు క్యాంపులకి వెళ్తున్నారుగా? ఏ నీకు ఇంకో సెటప్ ఉందా చెప్పు? మనిషి అందగత్తేనేటే. ఏ సైడ్ కొడతావా? నీకందరే. చాలా మంచిదండి. ఉమ్. నేనంటే దానికి ప్రాణం. మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో మీరే చూస్తారుగా. మొగుడేమో ఊళ్ళు పట్టుకు తిరుగుతుంటాడు, పిల్లలు కూడా లేరు. ఏమండి మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? నేను హెల్ప్ చేస్తాను కానీ వాళ్ళ ఆయన ఏమన్నా ఫీల్ అవుతాడేమో. అక్క చెప్తుంది జాబ్ కోసం, పిల్లల కోసం కాదు. అయ్యో నువ్వేం ఫీల్ అవ్వకుండా పోనీ బాబు. ఇదిగా ఆడి గురించి నువ్వు పెద్ద ఇదే అక్కర్లేదు కానీ మీ ఫ్రెండ్ మొగుడు నన్ను కలవమని చెప్పు. టూర్లు వీర్లు లేకుండా ఉద్యోగం ఈ ఊళ్ళోనే ఏర్పాటు చేస్తాను. నేను మాట్లాడతాగా పర్సనల్ గా నీ ఫ్రెండ్ తోని. తప్పకుండా చెప్తానండి. మీరింత మంచి మనసుతో చెప్తూ ఉంటే. ఆగు బాబు, ఇదే ఇల్లు. దిగండి. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఇదే మా ఫ్రెండ్ ఇల్లు. అంటే గిరిజా నువ్వు ఫ్రెండ్సా? దాని పేరు మీకెలా తెలుసు? వాళ్ళ ఆయన మీరు ఫ్రెండ్సా? అబ్బే నాకు తెలీదు. చెప్పొచ్చేది ఏంటంటే గిరిజా నేను మిడ్ నైట్. ఏంటండి ఆ కంగారు? నీకేమన్నా బుద్ధుందా? దేనికండి? ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు పళ్ళు స్వీట్లు పట్టురావద్దు. అయ్యో సారీ అండి, మర్చిపోయాను. ఇంత తింగరదాని మీరు పెట్టే. వెంటనే వెళ్ళి పట్టండి. ఆ. త్వరగా వచ్చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నట్టు నువ్వు- రావాలి. నువ్వు లోపలికి వెళ్ళు. ఆటో ఈడు వెళ్ళిపోయాడు. ఓం భక్తాయ నమః, ఓం పతిదేవాయ నమః, ఓం దవి స్వరూపాయ నమః, ఓం మగడాయ నమః, ఓం ఏకపత్ని స్వరూపాయ నమః, ఓం హృదయ రాజాయ నమః. ఆ కుంకుమ చల్లమ్మా. ఏంటే శవం మీద బొక్క జల్లినట్టు ఏంటిది? ఇది పూజ కాదే, ఊచకోత. పోలే మొత్తానికి అయిపోయింది. సగమే అయింది. ఆ, నా పని పూర్తిగా అయిపోయింది. ఊరుకుంది బడాయ్. చూడమ్మా, ఏంటండి? ఆ ఆవు పేడ మాడు కద్ది ఆ. ఆ బిందిడి బెల్లం పానుకుని ఎత్తిమించి పోసాయి. అలాగే. ఏంటి బెల్లం పానుకుని ఎత్తిమించి పోస్తారా? అవును, అభిషేకం అలాగే చేస్తారు. నువ్వు వెళ్ళి పట్రా. అలా చేస్తే అలాగేనండి. కండసేమలు పీక్కు తినేస్తాయండి నన్ను. వద్దు ప్లీజ్. పోన్లే, పేజీ తిప్పుతాను. కొంచెం వడపప్పు తినేసి ఇత్తడి బిందెల బెల్లం పానుకం ఆకుండా తాగేద్దు గానీ. అలా తిందాగితే ఇండైజెషన్ తో మోషన్స్ పట్టుకుంటాయండి నాకు. అన్నిటికీ అలాగంటే ఎలా బావా? ఫ్యామిలీ లేడీస్ ఎంత బాధపడతారు. పోన్లే, ఈ గ్లాస్ లో తాగించే బాబు. థ్యాంక్స్ ఆంటీ గారు. పుచ్చుకో బావా. అబ్బా ఏంటి ఇలాంటి వాసన వస్తుంది? ఎరా కొబ్బరి నీళ్ళు బావా. స్మెల్ అలా లేదే. పాత పెట్టిన కొబ్బరికాయ కదా, వాసన అలాగే ఉంటది. తాగేయి. లేట్ చేసామనుకో ఈవిడ గారు ఇంకా ఏదో చెప్తారు. ఏదో ఒకసారి.
టేస్ట్ డిఫరెంట్ గా ఉంది, స్మెల్ కూడా తేడాగా ఉంది. ఎరా అది ఆవచ్చు బావా. ఆపవాయి నీ కాయగోలా. ఇదిగో అమ్మాయి హారతివ్వు. దగ్గరగా పెట్టాక కాక బాగా తగలాలి బావుకి. ఓహోహోహోహో, పశువుల్ని పూజించడం చూసాం గాని మనుషుల్ని ఇలా మందిరాల్లో పెట్టి పూజించడం కొత్తగా ఉంది అక్కయ్య గారు. ఏంటి పూజ, ఏం వ్రతం? దీన్ని సౌభాగ్య వ్రతం అంటారండి. ఆహా, మీ ఫ్రెండ్ గిరిజ గారికి చెప్పారా? ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుండేది కదండి. అక్క గిరిజాంటికి ఫోన్ చేసి రమ్మని చెప్పనా? రమ్మనండి, ప్రసాదం తీసుకొని భోంచేసి చేసి ఈ రూపాన్ని కన్నుల పండగగా చూసుకొని వెళ్తారు. అయ్యయ్యో, ఏమండి? వెళ్ళిపోతున్నారేంటి? బావా, ఒరే బావా. సౌభాగ్యం. నువ్వు ఉండలే. వ్రతం ఇలా కూడా చేసుకోవచ్చమ్మా. భర్త గ్రామంలో ఉండి కూడా సహకరించిన ఎడల ఓ బ్రహ్మచారి కుర్రాన్ని భర్తగా భావించి ఆహా, అయితే నీ సరిపోతానేమో. మెడకే ఒప్పపోతే బానే ఉంటా బాబు. ఊపరండి. మీరు ఉండండి. ఎలాగోలా నేనే సర్దుకుంటాను. నీలి కురుల వన్నెల చెవరాల నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల. వచ్చే దగ్గర నుంచి వెతుకుతున్నాను. ఎక్కడా? ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నాను. అందంగా ఉన్నావు. అరే హే, నువ్వు సిగ్గుపడ్డ ఇప్పుడే చూస్తున్నాను. నేను చూశాను ఏయ్, ఏం చూసావయ్యా? మీరు సిగ్గుపడ్డం నేను ఇప్పుడే చూశాను.